వీరశివారెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి దంపతులు కూడా సీఎం జగన్ సమక్షంలో చేరారన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. నిన్న పులివెందుల్లో టోటల్గా జరిగినటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. ఇకపోతే సునీత తల్లి అట్లాగే అవినాష్ రెడ్డి తల్లి ఒకళ్ళ మీద ఒకళ్ళు లేఖలు రాసుకున్నటువంటి వైనం ఇక్కడ హైలైట్ చేశారు. మీలాగే సునీత ఆవేదనకు గురైంది, జగన్ వేదన ఇప్పుడు గుర్తొచ్చింది అంటూ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు లేఖలు. 2009లో మీ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంతటి మనోవేదన అనుభవించావు, 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనిపించిందంటూ వైఎస్ వివేక సత్యమని సౌభాగ్యం సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. వివేకాత్యకు కారణమైన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం, నేను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నానను ఈ విధంగా నీ పత్రిక, నీ టీవీ ఛానల్, సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడటం, న్యాయం కోసం పోరాటం చేస్తూ నీ చెల్లెళ్ళు హేళన చేస్తూ నిందలు మోపుతూ దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే, సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలు కూడా టార్గెట్ చేస్తుంటే నువ్వు నియమకు నీరెత్తినట్టు ఉండటం ఏంటి? కుటుంబ సభ్యుడిగా కాకపోయినా ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? ఇంకా బాధించే అంశం హత్యకారకులైన వారికి మళ్ళీ ఎంపీగా అవకాశాన్ని నువ్వు కల్పించడం, ఇది సమంజసమా? ఇది నీకు తగినదని కాదని విన్నవించుకుంటున్నా, చివరి ప్రయత్నంగా న్యాయం ధర్మం ఆలోచన చేయమని నేను ప్రార్థిస్తున్నా అంటూ ఆ లేఖలో సౌభాగ్యం పేర్కొన్నారు. దీనికి 2009లో తండ్రిని కోల్పోయినప్పుడు జగన్ ఎంత మనోవేదన అనుభవించారని ఇప్పుడు గుర్తొస్తోందా? 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ను చిన్నచూపు చూసినప్పుడు జగన్కి అండగా నిలిచి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరందరూ కలిసి ఒంటరివాడిని చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నప్పుడు జగన్ మనోవేదన గుర్తు రాలేదా అని వైఎస్ భాస్కర్ రెడ్డి సతీమణి వైఎస్ లక్ష్మీ వివేక భార్య సౌభాగ్యమ్మకు వైఎస్ లక్ష్మి వివేక భార్య సౌభాగ్యమ్మ గురువారం బహిరంగ లేఖ రాశారు. అందులో ఆమె ఇంకా ఏమని పేర్కొన్నారంటే, 2011లో నీ భర్తను నువ్వు నీ కుమార్తె అల్లుడు విజయంపై పోటీ చేయించినప్పుడు వాళ్ళ మనోవేదన ఎలా ఉందో మీకు తెలియదా? నీ కుమార్తె అల్లుడు పోలంగళ వద్ద డిగ్రీ కాలేజీలో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారు ఎంత మనోవేదనకు అనిపించారో కూడా తెలియదా? వివేకానంద రెడ్డి వైఎస్ జగన్ను సీఎంగా చూడాలని కోరుకున్న మాట ఎంత వాస్తవం? 2019 మార్చి 14 రాత్రి కూడా అవినాష్ ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా అంతే వాస్తవం. ఈ విషయం స్వయంగా మీ కూతురు సునీత మీడియాకు వెల్లడించింది. ఇప్పుడు మళ్ళీ మీరే అదే ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం, సంబంధం లేని వారిని కేసులు ఇరికించడం మీకు తప్పనిపించడం లేదా? ఎవరిని కాపాడుకునేందుకు మీరు ఇలా చేస్తున్నారు? మీ కుమార్తె న్యాయం కోసం పోరాటం చేస్తుంటే జగన్ సంపూర్ణ మద్దతు తప్పకుంటుంది. అలా కాకుండా మీ కుమార్తె వైఎస్ఆర్ జగన్ శత్రువులతో చేతులు కలిపి వారి చేతిలో పావుగా మారి సంబంధం లేని వ్యక్తులకు ఈ కేసులు అన్యాయంగా ఇరికించి వారి జీవితాలు నాశనం చేయాలని చూస్తే జగన్ మీకు ఎలా మద్దతు ఇవ్వగలడు? హత్యకారకులైన వారు మీతోనే ఉన్నారు, మీలోనే ఉన్నారు. దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ? ఇక మాటికి హంతకులను మీరు మాట్లాడుతున్నారు. పైగా చాలా తీవ్రమైన పదజాలంతో అవినాష్ని తిడుతున్నారు. న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరంతటి మీరే హంతకుడని ఎలా మాట్లాడగలరు? అలా మాట్లాడడం మీరు తప్పనిపించడం లేదా? నీ కుమార్తెను షర్మిలమ్మను ఎవరూ టార్గెట్ చేయలేదు. వారి మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణం. ఇప్పటికైనా వైఎస్ఆర్ జగన్ శత్రువుల చేతిలో పావుగా ఉండకుండా వారి కుట్రలు